వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చివరి రోజు కావడంతో ముఖ్య నేతలంతా కూడా ప్రధానంగా పులివెందుల జడ్పీటీసీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా కొంత ఎక్కడైతే ఉన్న గ్రామాల్లో పటిష్టంగా ఓటర్లను ఆకట్టుకునే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మంత్రి సవిత గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం, గత 4 రోజులుగా మీరు ఇక్కడ తిష్ట వేశారు. అటు పులివెందుల ప్రాంతానికి సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉంది మీకు 4 రోజుల పాటు మీరు చూపించినట్టు ప్రజల ఆదరణ ఎలా ఉంది మీకు? చాలా బాగుందండి. ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి ఓటు అడుగుతున్నాం. మేము చేసిన అభివృద్ధి ఈ రాయలసీమ ఈరోజు సస్యశ్యామలంగా ఉందంటే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కులాలకు ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరిగింది. ఈరోజు మేము అదే అడుగుతున్నాం. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చూశారు. 1 సంవత్సరం లోపల మేము ఏం చేశాము, మా అభివృద్ధిని చూసి అభివృద్ధికి సహకరించండి, మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి లతారెడ్డి గారిని గెలిపించండి అని అడుగుతున్నాం. ప్రజల్లో కూడా బాగా స్పందన వచ్చింది. ఈ కష్టకాలాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ మరి మాట ఇచ్చిన ప్రకారం ఎన్డీఏ కూటమి అన్ని సూపర్ 6 పథకాలు అన్నీ అమలు పరుస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి పరిశ్రమలు, ముఖ్యంగా పరిశ్రమలు రావడం వల్ల యువతకు ఉపాధి, యువత బాగా ఆకర్షితులవుతున్నారు. కాబట్టి మాకు నిజంగానే ఆగస్టు 15న మాకు నిజమైన స్వాతంత్రం పులివెందులకు వస్తూ ఉందనే విషయం ప్రత్యక్షంగా వాళ్ళు కూడా అందరూ తెలియజేస్తున్నారు. మేడం, ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నది అంటే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా చూడడమే లక్ష్యంగా టీడీపీ ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి వాదనలు వినిపిస్తుంది. ఎలా చూడాలి దీన్ని? సార్, నేను మీడియా సోదరులకు మరి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు ప్రశాంతత ఎవరిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో దోచుకోవడం, దాచుకోవడం, పోలీసులను బెదిరించడం, పోలీసులను అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులు అడ్డం పెట్టుకుని కొంతమంది అధికారులు చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి పనులు చేయించారన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మరి మేము ఒక సంవత్సరం నుంచి అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంది. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మేము అభివృద్ధి పైన రెచ్చిపోతున్నామే తప్ప మేము ఎవరిని నరుకుతామని చెప్పలా, మహిళల్ని ఎవరిని అసభ్యకరంగా మాట్లాడలా, కారు కింద తొక్కిలా, చీనాకాయలు వేసి తొక్కిలా. ఏం సార్, అదేంటి మిర్చి మండీకి వెళ్ళి ఆ మిర్చి మండీలో పెట్టుకున్న రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూసాం. ఇంకోటి నిన్నటి రోజు కూడా మనం చూసాం, చంపి కిడ్నీలు పార్సల్ చేస్తాం. మేము ఎవరిని అలా మాట్లాడాం. మా పద్ధతి అది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్లో పాల్గొంటున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్లో పాల్గొనకపోతే నామినేషన్లే వేయలేం కదా వాళ్ళలాగా. గతంలో వాళ్ళు నామినేషన్లు వేయనిచ్చారా చెప్పండి? ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారు, కాంగ్రెస్ క్యాండిడేట్లు ఉన్నారు, వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు. మరి ఇది ప్రజాస్వామ్యం. మేము ఇంటింటికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మరి మంత్రి, నా బాధ్యత ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా పులివెందులు గెలిపించుకోవాలి. నేను వెళ్ళి ఓటు అడుగుతున్నాం, కానీ నరుకుతా, తొక్కుతా, కిడ్నీలు పార్సల్ చేస్తానని మేము అనలేదే. రఫా అనలే. పోలీసులు గుడ్డలు ఊడి తీసుకొడతానని మేము అనలే. రెవెన్యూ అధికారులు సముద్రంలో దాక్కున్నా తీసుకొచ్చి చంపుతామని మేము అనలేదే. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడుగుతున్నాం. ఖచ్చితంగా పులివెందుల ప్రజలు, నేను అనేది ఒకటే, పులివెందుల ఎమ్మెల్యే గారిని వాళ్ళు 1000 ఓట్లతో గెలిపించారు. మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రారాయా? ప్రజా సమస్యల గురించి చర్చించరాయా? ఇక్కడ అమరావతిలో అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. ఇక్కడ డిఆర్సీ మీటింగ్ జరిగితే ఢిల్లీ అదేంది బెంగళూరులో అదేందో గేమ్లు ఆడతారు. పబ్జీనా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. మరి పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతిపక్షంలో మేమున్నప్పుడు కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళి అసెంబ్లీలోకి వచ్చి ఎన్ని అవమానాలు మాట్లాడినా, ఎన్ని అసభ్యకరంగా మాట్లాడినా, మా భువనమ్మని మాట్లాడినా ప్రతిపక్షంలో మేము కూర్చొని ప్రజల కోసం పోరాటం చేసాం. మేము మైక్ ఇస్తాం. అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యేకి మైక్ ఇస్తాం. వాళ్ళ తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కానీ, ఇంకొకరిని కానీ ఎక్కడ మేము అసభ్యకరంగా మాట్లాడమని స్వయాన మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్పీకర్ గారు చెప్పాం. మేము కూడా పిలుస్తున్నాం, అసెంబ్లీకి రండి, పులివెందుల ప్రజల కోసం మీరు ఏమడుగుతారు అడగరాయా? మరి పులివెందుల నా అడ్డ అంటే ఏంటిది? మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు అడుగుతున్నాం. మేడం, ఇంకో చిన్న విషయం మేడం, ఇక్కడ ఏదైతే ఓటర్లను కూడా బదలాయించారు, కేవలం ఎన్నికల కమిషన్ను కూడా తెలుగుదేశం శ్రేణులు వాడుకుంటున్నారన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? ప్రధానంగా
ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయించిందో మనందరికీ తెలుసు. మా చేతుల్లో ఏముంటుందో తెలుసు. ఆయనన్నా గతంలో ఎన్నికలు ఏ విధంగా చేశాడో తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే అమలుపరిచిందో దాన్ని మేము అమలుపరుస్తున్నాం. ఇంకో విషయం సోదరా, మాకు పక్కూరులో ఓట్లు ఇక్కడ మేము ఎన్రోల్ చేయించుకోవాలా, మరి ఇంకా వాళ్ళు ఉన్నాయి. ఎర్రిపల్లిలో ఉన్నాయి, చానాపల్లుల్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు ముందు. ఇది తిరుపతిలో ఏ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా వాళ్ళు ఓట్లు బయట వాళ్ళు తెచ్చుకొని ఎన్రోల్ చేసుకోవడం, అవసరం అనుకుంటే ఇక్కడ ఓట్లు అక్కడికి మారుస్తారు. అలా పద్ధతి మాకు లేదు. వాళ్ళకు కూడా క్లారిటీ తెలిసిపోయింది. వాళ్ళకు కూడా ప్రజలు మార్పు కోరారు. ఎందుకంటే 19లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు ఎంత, మరి 24లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఎంత వచ్చాయి, మరి ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి ప్రజలు మార్పు కోరుతున్నారు. ఖచ్చితంగా మేము ఓడిపోబోతున్నాం కాబట్టి మామూలుగానే వైసీపీ పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ. వాళ్ళు తప్పు చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద వేయాలంటారు, మళ్ళీ వాళ్ళ ప్రజలకు తెలిసిపోతుంది అది తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది, వాళ్ళ పార్టీది అని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎవరండి? ఎవరైనా రామలక్ష్మణ్లాగా ఉండేవారు అన్నదమ్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరి వివేకానంద రెడ్డి గారు. ఈ ప్రాంతంలో వివేకానంద రెడ్డి గారు అంటే ఎంతగా గౌరవిస్తారు. మరి కుటుంబ సభ్యులే అధికారం కోసం కుర్చీ కోసం నరికి గొడ్డల పొట్టుతో చేసి నరికారు. పులివెందుల ప్రజలకు అర్థం కాదా? ఈరోజు వివేకానంద రెడ్డి గారి కూతురు పులివెందులు రావడానికి భయపడుతూ ఉందంటే అర్థం ఏంటి? ఎంతమందిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు? మరి రాజశేఖర రెడ్డి గారికి తన ప్రాణం కన్నా తన కూతురు ప్రాణం, తన కూతురు అంటేనే ఇష్టం షర్మిలమ్మ. ఈరోజు షర్మిలమ్మ పరిస్థితి ఏంటి? ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరి వాళ్ళు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఈరోజు మాకు కాదండి, పులివెందల్లో వైఎస్ ఫ్యామిలీకి చెందిన వివేకానంద రెడ్డి ఏ విధంగా చంపారో వాళ్ళ ఆ బాధతోనే ఈరోజు నిజంగానే సొంత కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు అధికారం కోసం చంపుతున్నారంటే వీళ్ళు పులివెందుల ప్రజలను ఏ విధంగా చూసుకుంటారు అన్నది ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరుపుతున్నాం. చివరిగా ఒక్క మాట మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఏదైతే మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి పులివెందుల కావచ్చు, ఒంటిమిట్టకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో మీరు ఇది ఆగస్టు 15 అంటే ఆగస్టు 14వ తేదీ కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆగస్టు 15వ తేదీన చంద్రబాబుకు కానుక ఇవ్వబోతున్నారా ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా? మేము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నిసార్లు చెప్పినా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడుగుతున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా మార్పు వచ్చింది. తన పిల్లలకి భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అయ్యారు కాబట్టి ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి, ఈరోజు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నాం, ఎన్ఆర్జీఎస్లో రోడ్లు వేస్తున్నాం, ఆర్ఎంబీలో రోడ్లు వేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. చెప్పని కూడా చాలా కార్యక్రమాలు చేశాం. ఇంట్లో తల్లి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం ఇచ్చాం, పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీ శాండ్ ఇచ్చాం, ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం. ఈరోజు అభివృద్ధి అన్నదాత సుఖీభవ ఇచ్చాము. అంతేకాకుండా మరి మహిళలందరికీ మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళా శక్తి బస్ ఛార్జీ ఫ్రీ వదులుతున్నాం. ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం. బడుగు బడిగిన వర్గాల కోసం పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతేకాకుండా బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం. మొన్నటి రోజు బీసీలకి మేము ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చామో చూసాం. అంతేకాకుండా మరి చేనేతలకు ఏ విధంగా పెద్దపీట వేసామో చూసాం. ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మరి నారా లోకేష్ బాబు కావచ్చు, రాష్ట్రం కోసం దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి. క్లారిటీగా ప్రజలు అది క్లారిటీగా ఉన్న, ముఖ్యంగా యువత, మహిళలు క్లారిటీగా తెలుగుదేశం ప్రభుత్వం సైకిల్ గుర్తుకు ఓటేస్తానే ఇక్కడ మనం న్యాయం చేసిన వారితో ఇక్కడ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది. సో మొత్తం మీద ఏదైతే పులివెందుల ప్రాంతంలో ప్రధానంగా మార్పు కోరుకుంటున్నారు, ఏదైతే దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబం ఇక్కడ పాగా వేసింది. అయితే ఈ నేపథ్యంలో అటు పులివెందుల ప్రాంత ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఏంటి అనేది రేపు జరగబోయేటువంటి 14వ తేదీ జరగబోయేటువంటి ఎన్నికల్లో బటన్ నొక్కి తీర్పునివ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిస్తాం, ఇది చంద్రబాబుకు కానుకగా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మొట్టమొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ పాగా వేసి చంద్రబాబుకి ఇది గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మంత్రి సవిత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో కిషోర్,
ఆర్టీవీ పులివెందుల నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.